హాయ్ అండి. సో ఆవకాయ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దామా రండి. అయితే మామిడికాయలు వేసుకుందాం. సో ఇక్కడ నేను కొలతలు చూపిస్తాను చూడండి. సో దీంట్లో ఈ 4 మగ్స్ అనమాట, ఈ 4 మగ్స్ వేసుకోవాలి. సో దీని మీద ఇవి శనగ నూనెతో వేసుకోవాలన్నమాట. సో ఇవి తడవడానికి మునిగేంత వరకు అనమాట. సరే ఇలా ఇలా రావాలన్నమాట. సో ఆవు పిండి మెంతి పిండి మిక్సీ వేసి పట్టాను అనమాట ఇది. సో ఇది కూడా ఈ మగ్ దీంతో చూస్తున్నాను. సో దీంట్లో హాఫ్ రావాలి. సో హాఫ్ వేసుకుందాం. ఇలా హాఫ్ రావాలి. సో నేను ఇక్కడ దీంతో 4 మగ్స్ తీసుకున్నాను కాబట్టి సో దీంట్లో హాఫ్ ఆవు పిండి మెంతి పిండి తీసుకున్నాం. కారం వేసుకుందాం. సేమ్ అనమాట, ఆవు పిండి మెంతి పిండి ఎలా చేస్తున్నామో సేమ్ అలానే దీంట్లో హాఫ్ మగ్ కారం, దీంట్లో హాఫ్ మగ్ అనమాట. సో వేసేద్దాం. సో ఈ పచ్చళ్ళలో చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్ సాల్ట్ కంటే. సో గల్లుపు ఒకసారి మిక్స్ చేసుకుంటే నార్మల్ సాల్ట్ లాగా వచ్చేస్తుంది. సో హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. వేసుకోకండి, కొంచెం చేదుగా అట్లా వస్తుంది. లైట్ గా వేసుకోండి చాలు కదా. ఒకసారి ఇప్పుడు చిన్నులపాయలు కూడా కొంచెం వేసుకున్నాము. చిన్నులపాయలు అనేది డైలీ ఒక 3-4 డేస్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం వేసాను. డైలీ ఒక 2 to 3 days 4 days బాగా మగ్గాలి కదా పచ్చడి. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా మీకు సరిపోలేదు అనిపిస్తే కొంచెం యాడ్, కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హ్యాండ్స్ అనేవి ముఖ్యంగా డ్రైగా ఉండాలి. వెట్టిగా ఉంటే పచ్చడి అంతా పాడైపోద్ది. సో అది చూసుకోండి జాగ్రత్తగా. సో కారం అనేది ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడిలో. సో ఇప్పుడు ఇది బాగా డ్రై ఉంది కదా, ఆయిల్ చాలా నట్టుంది కదా. సో మీకు అర్థమైపోయింది అనమాట ఆయిల్. సో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో మొత్తం అయితే మిక్స్ చేసేసాను. చూసారా బాగా పట్టింది ముక్కకి. సో ఇది రేపటికి ఇంకా బాగా పట్టి ఇంకా బాగా పట్టేస్తుంది అనమాట. ఆయిల్ బాగా పైకి తేలుతుంది. రేపు మళ్ళీ యాడ్ చేసుకోండి. అలా చూసుకుంటే ఒక 2 to 3 days అయితే బాగా మగ్గనివ్వండి. తర్వాత జాడీలో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ, చాలా సింపుల్ మ్యాంగో పికిల్. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.